TG5 న్యూస్ నేను సుమాంజలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. చేవెళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన. వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్. మాంజా తగిలి ఏఎస్ఐ నాగరాజుకు తీవ్ర గాయాలు. రోడ్డు భద్రత కోసం ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం. సదాశివపేట పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతల ఆగ్రహం. రోడ్డు భద్రత కోసం న్యూ మారుతి నగర్ అరైవ్ అలైవ్ కార్యక్రమం. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో సమతా రాజ్యాన్ని నిర్మిస్తాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్, శంకర్పల్లి, చిలుకూరు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేటాయించిన నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ మంత్రులు శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో అజీజ్ నగర్ లో 75 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల, చిలుకూరు ఆలయం వద్ద 2.44 కోట్ల రూపాయలతో అస్పిరేషన్ టాయిలెట్స్ మరియు వసతి గృహాలు, చందానగర్ నుంచి కవెలిగూడ వరకు 30 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ, చేవెళ్ల మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో 100 పడకల పేదవారికి 5 లక్షల ఇంటి పథకం, రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అందులో సిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన పేరు నగర్ సిఆర్ఎఫ్ సిమెంట్ రోడ్ సెంట్రల్ లైటింగ్ 30 కోట్లతోని టెండర్ కూడా మొదలై రేపు నుండి పండుగ ఉంది కాబట్టి 16కి వెళ్ళి ఆ పనులు కూడా మొదలై ఒక 4-5 మంత్స్లో ఉన్న క్వాలిటీ రోడ్ వేసే విధంగా దానికి పనులు మొదలుపెట్టాం. ఆ తర్వాత చేవెళ్ల మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలతో పాటు 20 కోట్ల రూపాయలతోని హాస్పిటల్ 50 పడకల నుంచి 100 పడకలకు పెంచడం. దాంట్లో గౌరవ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా పాల్గొని ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను మన ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన మన చేవెళ్ల ఎమ్మెల్యే గారు యాదయ్య గారు, గాండూరు ఎమ్మెల్యే సోదరుడు మనోహర్ రెడ్డి గారు, ఇతర మా నాయకులు, కొత్తగా సర్పంచులు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం కాదు, శంకర్పల్లిలో కూడా 15 కోట్లతో మున్సిపల్ నిధులకు శంకుస్థాపన చేసి ఒక కొత్త జేసీబీ కూడా మున్సిపల్ నిధులతోనే కొనుక్కొని దానికి కూడా మొత్తం టౌన్ అంతా క్లీన్గా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం కూడా చిన్న మున్సిపాలిటీలకు కూడా 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీని మీరు పనులు వసూలు చేసుకొని అభివృద్ధి చేసుకొని చెప్పేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి గారు 3 మాసాలకి ప్రతి మున్సిపాలిటీకి కూడా 15 కోట్లు ఇచ్చారు. పెద్ద మున్సిపాలిటీకి కూడా ఎక్కువ ఇచ్చే విధంగా, తాండూరు లాంటి మున్సిపాలిటీకి ఎక్కువ వచ్చే విధంగా, వికారాబాద్ ఇలాంటి మున్సిపాలిటీ ఎక్కువ నిధులు వచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి గారితో త్వరలో మాట్లాడతాం. ఏదేమన్నా సరే సర్పంచ్ ఎన్నికల ఘట్టం మీద నాటి గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో పేదలకు సంబంధించిన రేషన్ కార్డు 10 ఏళ్ల కింద మర్చిపోయినాం. 12 ఏళ్ళ రేషన్ కార్డు దగ్గర ఆ రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు కూడా ఎన్నికల్లో 90% ఎవరన్నా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీరు ఛాలెంజ్ చేస్తారంటే చేయొచ్చు. 90% కాంగ్రెస్ మున్సిపాలిటీ రాబోతుంది. నేను మన పార్టీ గుర్తు మీదనే 75% పైన గెలిచాం. అందులో మా రెబల్సే 10% ఉన్నారు. అవతల క్యాండిడేటే లేడు. వాళ్ళ ఇంటర్నల్ కొట్లాట, మన కౌన్సిల్లో రాజీనామా చేసినప్పుడు కవిత మాట్లాడిన మాటలు విన్నారు మీరు. 2 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక్క పార్లమెంట్ సభ్యులు గెలిపించుకోలే. 9 స్థానాలలో 3వ స్థానం పోయింది, 7 స్థానాలలో డిపాజిట్ పోయింది. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2వసారి ఆయన ముఖ్యమంత్రి అయిన 3 నెలలకు ఎలక్షన్ చేస్తే పార్లమెంట్ సభ్యునిగా ఇట్లా నామినేషన్ వేస్తే పైసా ఖర్చు పెట్టుకుని 3 ఎంపీలను గెలిచినాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. మేము ఎక్కడ ఇట్లా 3 గెలిచిన ఎంపీలు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి బ్రహ్మాండంగా చేసినాం, బ్రహ్మాండం చెప్తావు కదా. అన్ని గుండుసున్నా ఎందుకు వచ్చింది నీకు? రేపు మున్సిపాలిటీలో కూడా గుండుసున్నా రాబోతుంది. తిరుమలపురం వరకు మరి చాలా రోడ్లు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా హిమాయత్నగర్ చౌరస్తా నుంచి వీరన్న కూడా వికారాబాద్, చంద్రనగర్ వరకు పోయా శ్రీరామ్ నగర్, సురంగల్, మొయినాబాద్,
పెద్ద బంగారం 35 కోట్లతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా 10 ఏళ్ల కింద వేసిన రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి. ప్రత్యేకంగా చేవెళ్ళ నగరానికి హైదరాబాద్కు కూతపేట దూరంలో ఉన్నది కాబట్టి ఈ రేపు రాబోయే భవిష్యత్తులో చేవెళ్ళ ఇంకా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మా చేవెళ్ళ నియోజకవర్గంలో మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ, షాబాద్ ఏరియాలో మరి విపరీతమైన ఫామ్ హౌజులు, రిసార్ట్స్, మరి వీకెండ్ లో IAS, IPS ఆఫీసర్లు వాళ్ళ ఉండడానికి కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నారు. కాబట్టి చాలా రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ మరి మంత్రివర్యులు వారి యొక్క అమూల్యమైన కార్యక్రమాన్ని ఉద్దేశించి పబ్లిక్ డాక్టర్ బస్ పట్టేసింది. వాహనంపై చలాన్ పడిన వెంటనే యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమేటిక్ గా కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై సీఎం చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి జరిమానా మొత్తం ఆటోమేటిక్ గా కట్ అయ్యే విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే యజమాని బ్యాంక్ అకౌంట్ వివరాలను తీసుకొని ఆ వివరాలను వాహన రిజిస్ట్రేషన్ డేటాతో సింక్ చేయాలని అధికారులకు సూచించారు. చలాన్ పడిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గడంతో పాటు భద్రత మరియు మెరుగుపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే విధి విధానాలు రూపొందించాలని సంబంధిత శాఖలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ లో సాయంత్రం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏఎస్ఐ నాగరాజుకి మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మాంజా తగిలి ఆయన మెడకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటన తర్వాత వెంటనే ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించి అవసరమైతే సురక్షిత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రత అవగాహన కోసం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉప్పల్ పోలీసులు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి సిపి అవినాష్ మహంతి సూచన మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, రోడ్డు సేఫ్టీ డీసీపీ మనోహర్, ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ ఎంఆర్ఓ ఫుల్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం జనవరి 13 నుండి 24 వరకు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కొనసాగనుంది. రవాణా చేసే ప్రతి ఒక్కరూ ఇంటికి క్షేమంగా చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉప్పల్ పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను రోడ్డు ప్రమాణాలు పాటించమని, రోడ్డు ప్రమాదాల నుండి తప్పించుకోవాలని సిబ్బంది ఆహ్వానించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించిన
గోల్డెన్ అవర్ లో బాధితుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించాల్సిన అవసరం ఉందని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు, స్థానికులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాన్ని నడపడని, వాటిని తప్పనిసరిగా ధరిస్తారని, మద్యం సేవించి వాహనం నడపనని, పరిమితికి మించిన వేగంతో వాహనం నడపనని, నేను నడిపే వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులను ఎట్టి పరిస్థితులలో అనుమతించనని, తద్వారా నా ప్రాణాలను మరియు నాతో ప్రయాణించే వారి ప్రాణాలు. ప్రజలందరికీ మొదటగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నుంచి మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనము రోడ్డు భద్రతా కార్యక్రమాలను మనము నిర్వహించుకుంటున్నాము. అందులో అలైవ్ అనే కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా మనం ప్రయాణించేటప్పుడు ప్రజలంతా సురక్షితంగా వారి ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం ఇది. ఇందులో ముఖ్యంగా ప్రజలందరినీ భాగస్వాములను చేయడం జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ ఉప్పల్, మనకు మల్కాజ్గిరి కమిషనరేట్ లో ఉప్పల్ డీసీబీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మనకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మనకు లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ వింగ్స్ వీళ్ళందరూ, తర్వాత మిగతా డిపార్ట్మెంట్ అధికారులు, అదే మన దగ్గర మనకు ఉప్పల్ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు. మనకి ఈ కార్యక్రమంలో మనకు డాక్టర్ గారు, మనకు ఉప్పల్ డాక్టర్ గారు, తర్వాత ఆర్టీసీ తరఫు నుంచి కూడా మనకు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అందరినీ భాగస్వామ్యం చేస్తా ఉన్నాము. విద్యార్థులను, తర్వాత కాలనీ ప్రముఖులను, అందరినీ, కాలనీ ప్రజలను రేపటి నుండి అందరినీ, అదేవిధంగా ఏమైనా గ్రామాలు ఉంటే గ్రామాలలో కూడా మనము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు. ఇవి అందరికీ తెలిసిందే. మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి మనము రోడ్డు ప్రమాదాలకు గురవుతుంది ప్రజలు. అదేవిధంగా మనకి రోడ్డు ప్రమాద బాధితులను కూడా మనము ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పిస్తున్నాం. ఎందుకనంటే రోడ్డు యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళ కుటుంబ పెద్దను కానీ, ఇంట్లో ఉన్న యూత్ ఎవరన్నా చనిపోతే వాళ్ళ బాధ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మనము ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డప్పుడు మనము వైద్య ఖర్చులు కూడా మనకు తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ఈ భద్రత అనేది చాలా ముఖ్యము. అందుగురించి అని చెప్పేసి మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నారు మన డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా. అదేవిధంగా మనము కంపారిజన్ చేసుకుంటే మనకు మనం పోలీసు పరంగా చూసుకుంటే మనకు మర్డర్ కేసులలో లాస్ట్ ఇయర్ మొత్తం ఒక 800 మంది చనిపోతే, అందులో రోడ్డు ప్రమాదాలలో దాదాపుగా 8,000 మంది చనిపోయారు. 7,500 మంది నుండి 8,000 మంది చనిపోయారు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే రోడ్డు భద్రతలో ఏవైతే సూచనలు, పోలీసు వారు ఇచ్చే సూచనలు, సలహాలు, తర్వాత రూల్స్ పాటించాలి. రోడ్ రూల్స్ పాటిస్తే ఎవరికి యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే, మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు సంక్రాంతి పండగ ఉన్నది. మీ రోడ్లన్నీ ఎట్లా కిక్కిసిపోయాయో, మీరు అంతా హైవేలు ఎంత కిక్కిసిపోయాయో చూశారు మీరు. కాబట్టి ప్రజలంతా సురక్షితంగా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మీ ప్రాంతాలకు, మీ ఊళ్ళకి చేరుకొని మనం సుఖంగా, సంతోషంగా మనం సంక్రాంతి పండుగ నిర్వహించుకొని మళ్ళీ తిరిగి మన ఇళ్లకు తిరిగి వచ్చి, హైదరాబాద్కు తిరిగి వచ్చి మన కార్యక్రమాల్లో మన ఉద్యోగాలు ఉంటాయి, మనకు వ్యాపారాలు ఉంటాయి, అన్నీ మనమంతా సంతోషంగా చేసుకోవాలని మేమంతా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కోరుకొని మండల ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా లోకల్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీ గారు మరి ఇక్కడ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారి యొక్క ఆలోచన మేరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పాల్గొని మరి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కానీ ప్రధాన ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం అరైవ్ అంటే క్షేమంగా చేరుకోవాలి, మనం బ్రతికి ఉండాలంటే మరి క్షేమంగా చేరుకోవడం అనేటువంటి ముఖ్యంగా మన ఫ్యామిలీకి మనం వాగ్దానం చేస్తూ ప్రామిస్ చేస్తూ మనం డ్రైవింగ్ చేయాలి. మనం డ్రైవింగ్లో ముఖ్యంగా అనేక సూచనలు పోలీసు వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఆర్టీఏ వాళ్ళ యొక్క సూచనల మేరకు మనం పాటించి తప్పకుండా మనం అందరం కూడా ఈ ప్రమాదాలను తగ్గించినట్లయితే మనం అందరం సేఫ్టీగా ఉంటాం. మరి ఈ ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా పోలీసు వాళ్ళకి మరియు ఆర్టీఏ వాళ్ళకి మనం సహకరించాలి. మనం ముఖ్యంగా మన పిల్లలకి యూత్ మీద దృష్టి పెట్టి మరి వారిని కూడా మనం సెన్సిటైజ్ చేయాలి, పబ్లిసైజ్ చేయాలి. అట్లాగే మీడియా వారిని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని ఎక్కువ మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ అనేక విషయాల్లో మరి యూత్ ఎక్కువగా చనిపోతూ ఉన్నారు, బైక్ రైడర్స్ ముఖ్యంగా చనిపోతూ ఉన్నారు. మన రాష్ట్రంలో గత సంవత్సరం 27,000 యాక్సిడెంట్స్ అయితే అందులో దాదాపు 7,000 మంది చనిపోవడం జరిగింది. ఇంతకుముందే ఏసీపీ గారు చెప్పినట్టు దాదాపు 10 టైమ్స్ మర్డర్స్ కంటే కూడా యాక్సిడెంట్లోనే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం యంగ్స్టర్స్ అంతా కూడా సరైన నియమాలు పాటించకపోవడం, చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు రైడింగ్ నియమాలు పాటించకపోవడం వల్లనే జరుగుతూ ఉంది. వాటి మీద దృష్టి పెట్టి ముఖ్యంగా యూత్కి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడితే బాగుంటుందని కూడా పోలీసు వారు మరి తెలియజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేక నియమాలు సీట్ బెల్ట్ పాటించడం పెట్టుకోవడం కానీ, మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా మరి మనం డ్రైవింగ్ చేయాలి, డ్రింక్ అండ్ డ్రైవ్ను అవాయిడ్ చేయాలి, ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా జంపింగ్ చేస్తూ మనం వెళుతూ ఉంటాం. అట్లాగే క్రాస్ స్టాప్ లైన్స్ ఉంటాయి కదా, జీబ్రా క్రాసింగ్ని పాటించకపోవడం, సైడ్లో పెడస్ట్రైన్ను ఉపయోగించకపోవడం, తర్వాత హై బీమ్ లైట్స్ వేసుకోకుండా మరి వెళ్ళడం అనేటువంటిది. అట్లాగే ఓవర్ రైడింగ్ కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాం, అట్లాంటిది మరి మనం వాటిని అవాయిడ్ చేయాలి. అట్లాగే రూరల్ ఏరియాలో సేఫ్టీ కూడా ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి ఈ నియమాలు తెలియవు కాబట్టి అక్కడ కూడా ఎక్కువగా రూరల్ ఏరియాలో కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ దీని మీద ఎక్కువ పబ్లిసైజ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి అట్లాగే రాంగ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉన్నారు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఫుట్పాత్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని గమనించకుండా వెళ్ళడం అనేటువంటిది, యూటర్న్ను పాటించకపోవడం అనేటువంటిది. అట్లాగే రూల్స్ బ్రేకింగ్ ఎక్కువగా ఎడ్యుకేటెడ్ కూడా చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఇంతకుముందు చాలామంది వక్తలు కూడా తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేటెడ్ తప్పకుండా మనం పాటిస్తే అన్ఎడ్యుకేటెడ్ కూడా మనల్ని ఫాలో అవుతారు. కాబట్టి మన అందరం కూడా రూల్స్ని పాటించి తప్పకుండా మన రాబోయే కాలంలో ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరంలో రోడ్ యాక్సిడెంట్ ద్వారా జరిగేటువంటి ప్రమాదాలని తగ్గించాలని చెప్పి మీ అందరినీ తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ. సదాశివపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తి చేయని ఇళ్ల పట్టాలను ఎన్నికల సమయంలో మాత్రమే ఇస్తానని వాగ్దానం చేయడాన్ని పార్టీ నేతలు హాస్యాస్పదమని అభిప్రాయపడ్డారు. సదాశివపేటలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ శాసనసభ్యులు తూర్పు జగ్గారెడ్డి పర్యటనలో సిద్దాపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల సమయం మాత్రమే ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నాన్ని విమర్శించారు. పార్టీ నాయకులు శివరాజ్ పాటిల్, అక్బర్ హుస్సేన్, కోడూరు అంజయ్య, పిల్లిగుండ్ల వీరేశం తదితరులు పాల్గొని ఇళ్ల పట్టాల పంపిణీని ప్రజలను పెట్టే ప్రయత్నంగా వ్యాఖ్యానించారు. శివరాజ్ పాటిల్ ప్రజలు గతంలో ఇచ్చిన మాటలను మర్చిపోలేరు, ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2014-2018 వరకు గౌరవనీయులు చింతల ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల
13,942 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. అదేవిధంగా 2018 నుంచి 2023 వరకు 26,443 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో మిషన్ కాకతీయ, ఫిషరీస్ అనండి, మిషన్ భగీరథ అనండి, రైతు బంధు అనండి, CMRF LOC అనండి, కళ్యాణ లక్ష్మి అనండి, తదితర పనులు, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, నేను వివరంగా ఎక్కువ టైం ఇవ్వదలుచుకోకుండా జరిగిన పనులకన్నిటికీ కూడా ఆధారాలతో యుక్తంగా నేను చెప్పిన విషయాలలో ఏది కూడా పొరపాటు లేకుండా, అబద్ధం లేకుండా ప్రతి ఒక్కటి కూడా రికార్డు లోపల ఉన్నదాన్ని కావలిస్తే ఎవరికైనా అవసరం అనుకుంటే నేను చెప్పిన విషయాలలో తప్పుంటే రికార్డులతో యుక్తంగా చూపిస్తానని చెప్పేసి మనవి చేస్తూ, వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా సదాశివపేట పట్టణం అభివృద్ధి జరిగేటందుకు వారే ముఖ్య కారణమని చెప్పేసి ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రత అవగాహన కోసం పోలీసులు అరైవలైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి సిఐ కె సైదులు, ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు, నరసింహగుప్తా, మారుతినగర్ కార్పొరేటర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం జనవరి 13 నుండి 24 వరకు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కొనసాగనుంది. రవాణా చేసే ప్రతి ఒక్కరూ ఇంటికి క్షేమంగా చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను రోడ్డు ప్రమాణాలు పాటించమని, రోడ్డు ప్రమాదాల నుండి తప్పించుకోవాలని సిబ్బంది ఆహ్వానించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది చైతన్యపురి సిఐ కె సైదులు, ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు, నరసింహగుప్తా, మారుతినగర్ కార్పొరేటర్, న్యూ మారుతినగర్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రత విషయంలో మన చట్టాలు చాలా స్పష్టంగా, అలాగే ఉల్లంఘించే వారికి కఠినంగా కూడా ఉంటాయి. వాటిని మన ఖచ్చితంగా పాటించినట్లయితే జీరో యాక్సిడెంట్స్ తోటి మనం మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఎమర్జెన్సీ అయినప్పటికీ వాహనం నడుపుతూ సెల్ ఫోన్ ఉపయోగించవద్దు. లేదు తప్పనిసరిగా మాట్లాడాల్సిన కాల్ ఏదైనా ఉందంటే రోడ్డుకు పక్కగా సురక్షితమైన ప్రదేశంలో బండి ఆపి ఫోన్ మాట్లాడుకొని మళ్ళీ తర్వాత యథావిధిగా మీ ప్రయాణాన్ని. ఈరోజు మా గౌరవ డీజీపీ గారు మరియు మా కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మా న్యూ మారుతి నగర్ కమ్యూనిటీ హాల్లో అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ వివిధ కాలనీ వాసులకి మరియు డ్రైవర్లకి మరియు ఇక్కడ యువతకి మన ట్రాఫిక్ వింగ్, నెక్స్ట్ RTA వింగ్, నెక్స్ట్ వివిధ ప్రముఖులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ పైన అవగాహన మరియు రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి వాటిపై అవగాహన కల్పించాము. అదేవిధంగా డాక్టర్తోని మరియు గతంలో రోడ్డు ప్రమాదాల్లో గురైనటువంటి బాధితులతో మాట్లాడిపించడం ద్వారా వారు ఫ్యూచర్లో వారి భద్రతే కాకుండా ఇతరుల భద్రత వీరిపైనే ఏ విధంగా ఆధారపడి ఉన్నదో వారికి అర్థవంతమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ సూచనలను పాటించి రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మల్కాజ్గిరి కమిషనరేట్ మరియు చైతన్యపురి PS ఆధ్వర్యంలో జరిగినటువంటి అరైవ్ అలైవ్ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది. ఇక్కడ ACP గారు కానీ, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు గారు కానీ, తర్వాత MIV ముందు షేక్ మేడం గారు కానీ, డాక్టర్ తిరుపతి రెడ్డి గారు కానీ, మరియు మిగతా పెద్దలు చాలామంది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఆదరణ జరిగింది. స్థానికంగా ఉన్న చంద్రపూర్ డివిజన్లోని పలు కాలనీల ప్రజలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. కొంతమంది బాధితులు కూడా, అంటే ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో వాళ్ళ కుటుంబం జరిగిన అన్యాయం, ఈ ప్రమాదం బారిన పడి వాళ్ళ కుటుంబ సభ్యులను కోరుకోవడం, తద్వారా వారి కుటుంబం ఏ విధంగా రోడ్డు పాలైంది అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, అవగాహన కల్పించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అందరం కూడా ప్రజలను మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ ఓవర్టేకింగ్ చేయకూడదు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, వితౌట్ హెల్మెట్ ప్రయాణించకూడదు, ముందుగా సెల్ ఫోన్ ఉపయోగించుకుంటూ డ్రైవింగ్ అసలు చేయకూడదు, తాగి వాహనం నడపకూడదు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి. పాటించడంతో పాటు
మనం చేసే తప్పిదానికి అవతల కుటుంబం బలి చేసి వారి కుటుంబాన్ని వినాశనం చేయడానికి మనకి ఏ హక్కు లేదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ఇతరులకు కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది, ఈ సమాజం మీద ఉన్నదని చెప్పి మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. ఈ రకంగా ఈ ప్రజలకు స్థానికులకు కూడా అవగాహన కల్పించడం. నేను ముఖ్యంగా ఒక్కటి చెప్పదలుచుకున్నాను, మనం మన కుటుంబంలో మన పిల్లలను మాత్రం ఉపేక్షించకూడదు. భర్తను కానీ తన పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా ఈ తాగి బయటికి పోతుంటే పంపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపకూడదు, రాంగ్ డ్రైవ్ చేయకూడదు. ఈ యొక్క వాహనం నడిపే విధానంలో తను చేస్తున్నటువంటి ఎటువంటి తప్పిదాన్ని కూడా మనం ఉపేక్షించకూడదు. ఎందుకంటే మనము ఒకసారి ఉపేక్షిస్తే రేపు పొద్దున ఆ యొక్క ప్రమాదము మన ఇంటి కుటుంబానికి ఎదురవచ్చు. కాబట్టి మనం ముందు అవేర్నెస్ మనం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మన అందరం కూడా కలిసికట్టుగా బాధ్యతగా ప్రయత్నిస్తే అంతా కూడా ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమం అటెండ్ అయ్యి ప్రజలకు వివరించడం జరిగింది. భారత్ మాతకి జై. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో అద్దె చెల్లించలేదని ఎంపీడీఓ కార్యాలయానికి భవన యజమాని తాళం వేసిన ఘటన కలకలం రేపింది. 30 నెలలుగా అద్దె బకాయి ఉందని యజమాని ఆవేదన వ్యక్తం చేయగా కార్యాలయ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి భవన యజమాని రాంపక నారాయణ తాళం వేశారు. 30 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తమకు మొత్తం 2,10,000 రూపాయలు అద్దె బకాయి ఉండగా కరెంటు బిల్లులు కూడా 1,70,000 రూపాయలకు పైగా రావాల్సి ఉందని యజమాని పేర్కొన్నారు. అద్దె చెల్లించమని ఎన్నిసార్లు కోరినా స్పందన లేకపోవడంతో కార్యాలయానికి తాళం వేసినట్లు తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం వరకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలు బయటే వేచి ఉండాలి. పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా యజమాని రాంపక నారాయణ దయచేసి తమకు రావాల్సిన అద్దె చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. రాంపాక నారాయణ పెద్దవంగర ఎక్స్ రోడ్ ఎంపీడీఓ ఆఫీస్ ఇంటి ఓనర్ను. నాకు గత 30 నెలల రూమ్ రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. దాదాపు 2,10,000 పైసలకు ఇంటి రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. 1,76,000 పైన కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది, కరెంటు బిల్లు రావాలి. ఈ రెండు టోటల్ అమౌంట్ నాకు క్లియర్ చేసేంత వరకు ఆఫీసు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి వీలేదు. దయచేసి మీడియా మిత్రులకు, ప్రభుత్వానికి, జడ్పీసీఓ గారికి, కలెక్టర్ గారికి, మన సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకునేది ఏందనగా, నేను పెద్దవంగర అర్జున కులానికి చెందిన మాదిగ కులానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని. కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంత వరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా. దయచేసి ఇది అందరు కూడా, కలెక్టర్ గారు కూడా, జడ్పీసీఓ గారు కూడా దీన్ని ముఖ్యమంత్రికి పోవాలని క్లియర్ చేయాలి. కావాలి కదా సార్, దండా పెడతాను సార్. నేను ఏదోటి సార్ నాకు మెయిన్ కరెంట్ బిల్లు ఇంటికి వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట వర్షం సీఓ గారు కూడా చెప్పడం జరిగింది. సీఓ గారు కూడా దీని మీద లెక్క పెట్టారు. గవర్నమెంట్ చెప్తే దాని నుండి వచ్చారు. సార్ దయచేసి ఇంకొక చిన్న విన్నపం సార్, ఈ డబ్బులు, కరెంటు బిల్లు, ఇంటి రెంటు క్లియర్ చేసినాక మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్. అప్పటి వరకు అవుతున్నాం. దయచేసి మీకు, ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి దయచేసి కన్నబెట్టి చెప్పేది ఏంటంటే, పై ఆఫీసర్లకు, సీఎం ఆఫీస్కు ఇది మెసేజ్ మేటర్ చేయండి, ఆ బిల్లులు వచ్చేది చేయండి. దయచేసి మీకు అందరినీ వేడుకుంటున్నాను సార్. నా అప్పటి వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేదు.
రాజ్యాంగ నిర్మాత సామాజిక సమతా చింతకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమానత్వాన్ని తెలంగాణలో కుదిర్చే ప్రయత్నంలో ఉన్నామని ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనకు 1953లో గౌరవ డాక్టరేట్ ఇచ్చిన రోజు జనవరి 12ని పార్టీ ప్రతిభావంతుల దినోత్సవంగా జరుపుతూ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సోమవారం ఆర్పీఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ 1953 జనవరి 12న ఉస్మానియా విశ్వవిద్యాలయం బాబాసాహెబ్ అంబేద్కర్ కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ప్రత్యేకతను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ విజ్ఞానం సమానత్వ సిద్ధాంతాలను తెలంగాణలో అమలు చేయడం ఆర్పీఐ పార్టీ ముఖ్య లక్ష్యమని ఆయన చెప్పారు. 2013లో పీజీ న్యాయ కళాశాలలో 113 ఏళ్ల చరిత్రలో మొదటి దళిత ప్రిన్సిపాల్ గా తన సేవలను 2014లో ఓయూ క్యాంపస్ లో అంబేద్కర్ విగ్రహాన్ని 2022లో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా లో డీన్ రీసెర్చ్ అవార్డుతో ఆయనను కీర్తించినట్లు విషయాలను వివరించారు. 2028 వరకు తెలంగాణలో అంబేద్కర్ కోరుకున్న సమతా రాజ్యాన్ని స్థాపించడం ఆర్పీఐ పార్టీ లక్ష్యంగా ఉంది అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెర్ల మైసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొంటబాబు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేవెళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన. వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్. మాంజా తగిలి ఏఎస్ఐ నాగరాజుకు తీవ్ర గాయాలు. రోడ్డు భద్రత కోసం ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం. సదాశివపేట పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతల ఆగ్రహం. రోడ్డు భద్రత కోసం న్యూ మారుతి నగర్ అరైవ్ అలైవ్ కార్యక్రమం. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో సమతా రాజ్యాన్ని నిర్మిస్తాం. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.